నేను అడుగుతున్నాను, మీరు నిలబడాలి. మీ ఈదికి, మీ ఊరికి, మీ ప్రతి ప్రాంతానికి మీరు నిలబడాలి. మేమే ఈ సత్యదేవుడికి సాక్ష్యమని మనమే సాక్ష్యం చెప్తున్నాం. సాక్ష్యం చెప్పమ్మా అని మైకెత్తే ఏం చెప్తాం? మొన్న వరకు గేదె పాలు 2 లీటర్లు ఇచ్చింది. నీ సాక్ష్యం, నీ గేదె, నీ వ్యవహారం పగపో. సాక్ష్యాలు ఇవే. కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయండి, 3 వారాలు వచ్చాయండి, ఇప్పుడు నిటారుగా నిలబడ్డానని. నీ సాక్ష్యం అది కాదు తల్లి, పెద్దమ్మ, అది కాదు సాక్ష్యం. ఈ ప్రభు సస్సరిడిగా ఇళ్ళలోకి వచ్చాడు, జీవించాడు, సంచరించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, ఒక భరోసా ఇచ్చాడు. ఇన్ని కష్టాల కన్నీళ్ళ మధ్య ఎలా ధైర్యంగా ఉంటున్నావే పెద్దమ్మ అంటే, ఆ తిరిగి లేచిన పునరుత్థాన దేవుడు ఆ గుండెల్లో ఉన్నాడని చెప్పు. ఇది సువార్త, ఇది చెప్పు సాక్ష్యం. అంతకు ముందు నేను సుట్ల కాల్చేవాడిని, ఈ ప్రభు మాట విన్న తర్వాత చెప్పండి మారిపోయానని చెప్పి ఇది సాక్ష్యం. ఇవి చెప్పట్లేదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉండేది ఇప్పుడు తగ్గింది, 2 కంచాలు తిన్నాని చెప్తున్నావు ఇప్పుడు మాకు. ఇది నీ సాక్ష్యం నడుతున్నాడు. సాక్ష్యంలో ఎవరు హైలైట్ అవ్వాలి చెప్పినా నేను కాదు. సాక్ష్యంలో ఎవరు కనబడాలి చెప్పినా నేను కాదు. నా సాక్ష్యంలో కనబడుతుంది ఎవరు చెప్పండి? నా కొరకు మరణించిన నజరుడైన యేసుడు మాత్రమే. గుర్తుపెట్టు, ఆయనే తిరిగి లేవాలి. ఆయన పేరు చెప్పడానికి ప్రాణాలు అడ్డు పెట్టారు అపోస్తులు. అర్తిమీ దేవు కొరకు 25,000 మంది నిలబడి ఆ పౌలన్న వాళ్ళు లేకుండా చేస్తారంటే పౌలు అన్నాడు, చావో రేవో బ్రతుకుడ క్రీస్తే చెప్పండి, చావైతే లాభం. ఆయన గురించి కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను. నువ్వు నమ్ముతున్న దేవత వట్టి దేవతని తెగేసి చెప్పాడు. ఎక్కడ చెప్తున్నారండి? గవర్నమెంట్లు మారిపోతే ప్రసంగాలు మార్చేస్తున్నారు.